ఈ రోజు పొద్దున మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి మీ ఇంట్లో మా కుక్కర్ ఉంది కదా రిపేర్ తీసుకెళ్తా అన్నాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే తెలియదు కుక్కర్ హ్యాండిల్ అయితే తిరిగిందని. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఇప్పుడైతే ప్రతి షాప్కి వెళ్ళి చూసాం, ఎక్కడ అయితే ఓపెన్ చేసి లేవు రిపేర్ చేసే షాప్లు అయితే. ఇంకా దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడ్రా? చేసేదానికి వాడి ఇంటికి వెళ్ళిపోయాం. వాడి ఇంటికి వెళ్ళి చూసి వాడే భయపడుతున్నాడు. గేట్ చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు. ఇక్కడ నేను సైలెంట్ వాళ్ళ ఇంట్లో వాడిని దింపైతే నేనైతే ఇంటికి అయితే జంపు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఒక చిన్న పని మీద బయటకు వద్దాం అనుకుంటేనేమో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎండు ఉంది, ఒక పక్కన వర్షం పడుతూనే ఉంది. ఒక పక్క నుంచి అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఉన్నాడు. బయట వర్షం పడుతుందా లేదా అని కూడా అడగలేదు. ఫోన్ చేసి ఎంతసేపు రావట్లేదని అడుగుతున్నాడు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ప్రతి బ్యాచ్ అంటాడు ఒకటైతే ఉంటాడు. వాడి పేరు కన్ఫర్మ్ గా కామెంట్లు అయితే మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇంకా నెక్స్ట్ అయితే మెడ్ ప్లేస్ స్టోర్కి అయితే వెళ్ళిపోయాం మా ఫ్రెండ్ గడి కోసం. మేము ఎప్పుడైతే వస్తామో అప్పుడైతే కస్టమర్లు వస్తూనే ఉంటారు. కొద్దిసేపు మాట్లాడమన్నా కుదరదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇంక చేసేదానికి బయటకి అయితే వచ్చేసి ఒక బూస్ట్ అయితే తాగాను నేనైతే. అండ్ ఈ రోజు కింద ఫ్రెండ్స్ కొత్త వారం చూస్తే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసుకుని ఉంటా ఫ్రెండ్స్. బాయ్.